అయినా తులసి నిలబెట్టగానే ఇది గెలుస్తుందా చేస్తుందా? అదేంటి నాన్న అలా అంటావు? తులసి సపోర్ట్ చేస్తే గెలవడం పెద్ద కష్టం కాదని సూర్యప్రతాప్ గారే చెప్పారు కదా. రేయ్, ప్రతిదానికి నీ పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావేంట్రా నువ్వు? మీరంతా కలిసి మన కుటుంబానికి ఏ మాత్రం సంబంధం లేని ఈ కనిష్క ఎన్ని తప్పులు చేసినా దాన్ని సపోర్ట్ చేయొచ్చు గాని నేను మాత్రం ఏ తప్పు చేయని నా భార్యకు అండగా ఉండకూడదా? తను ఎవరు ఏమన్నా భరించింది, ఏం చేసినా కూడా సహించింది తప్ప ఏనాడు కూడా ఏ తప్పు గురించి మాట్లాడలేదు, ఏ తప్పుడు పని చేయలేదు. నేను ఆ తప్పు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. అయినా సరే నన్ను ఇంతగా నమ్ముతున్న మీ దగ్గర ఒక్క నిజం దాచినందుకు గుండెల్లో కొండంత భారాన్ని మోస్తున్నాను. మీరెంత నమ్ముతున్నారో నేనంత పెద్ద తప్పు చేసినట్టు ఫీల్ అవుతున్నానండి. ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఏం జరిగినా సరే తులసికి అండగా నేనుంటాను. అంతేకాదు, మంచి చెడు అన్న జ్ఞానం లేకుండా బరి తెగిస్తున్న ఈ కనిష్క ఇంట్లో ఉండడానికి వీల్లేదు. కనిష్కని ఇంట్లో ఉండద్దని చెప్పడానికి నీకెవరిచ్చారా హక్కు? ఇది నా ఇల్లు, నా మొగుడు కట్టించిన ఇల్లు. ఎవరు ఉండాలో ఎవరు పోవాలో చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. సరే, తులసి మన ఇంట్లో ఉండడానికి నేను 100 కారణాలు చెప్తాను. మీరంతా కలిసి కనిష్క మన ఇంట్లో ఉండడానికి ఒక్క కారణం చెప్పగలరా? చెప్తా నాగరాజ్, చెప్తాను. రే, మీరెళ్ళండ్రా. తులసి ఉండడానికి 100 కారణాలేంట్రా? చెప్పి వింటాను. చెప్తాను, లెక్క పెట్టుకోండి. ఫస్ట్, నాన్నకి చేజారిన ఎమ్మెల్యే టికెట్ అమ్మకు వచ్చింది. అమ్మ గెలవాలంటే మనకి తులసి సపోర్ట్ కావాలి. తులసే కాదురా, ఆ జేజమ్మే దిగొచ్చి మద్దతిచ్చినా టికెట్ కొనకుండా లాటరీ తగులుతుందేమో గాని మీ వెర్రి బాగులమ్మ గెలవదుగాక గెలవదు. గెలుస్తుంది, గెలవదు, గెలుస్తుంది నాన్న. ఇప్పుడు చెప్తున్నాను వినండి, తులసి అమ్మని గెలిపించి తీరుతుంది. సరేరా, తులసి మీ అమ్మని గెలిపిస్తుంది అంటున్నావు కదా. ఒకవేళ మీ అమ్మ ఓడిపోతే? ఛాన్సే లేదు నాన్న. ఒకవేళ ఓడిపోతే? ఓడిపోదు. సరే, నువ్వే చెప్పు నాన్న, ఏం చేయాలి? రేపు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మీ అమ్మ ఓడిపోతే నువ్వు తులసికి విడాకులిచ్చి ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి గెంటేయాలి. సరేనా? సరే నాన్న, అమ్మ ఓడిపోతే నేను తులసిని బయటికి గెంటేస్తా. మరి గెలిస్తే? రేపు అమ్మ గెలిస్తే మీరు కనిష్కని శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారా? పంపిస్తారా కాదు, పంపించాలి. సరేరా, నీ ఛాలెంజ్కి నేను ఒప్పుకుంటున్నాను. ఛాలెంజ్. ఛాలెంజ్.